పుస్తకం బైబిలే ఉంది నంబర్ 1లో. ప్రపంచ ప్రజలలో ఎక్కువ మంది కొంటున్న పుస్తకం, ఎక్కువ చోట్ల అమ్మకాలు జరుపుతున్న పుస్తకం, కొన్ని చోట్ల ఉచితంగా పంచబడుతున్న పుస్తకం, ప్రపంచ చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా ప్రింట్ వేయబడిన పుస్తకం, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పుస్తకం, ప్రజలు గౌరవించి సన్మానించిన పుస్తకం బైబిల్ గ్రంథం. ఇది తిరుగులేదు, నెట్లో సెర్చ్ చేసినా ఈ విషయం వస్తుంది. అలాగే దైవముగా చెప్పబడిన వాళ్ళలో ఎవరు దూషింపబడనంతగా, విమర్శింపబడనంతగా, ప్రశ్నింపబడనంతగా బైబిల్ గ్రంథములో దేవుడైన యేసు ప్రభు ప్రశ్నింపబడ్డాడు, విమర్శింపబడ్డాడు, దూషింపబడ్డాడు. అయినా సరే మానవ జాతి చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభువుని మనం చూసుకుంటే, ప్రభువుతో పాటు ఇతరులను కూడా పోల్చి చూసుకుంటే, ప్రపంచ ప్రజలందరిలో అత్యధికముగా ఇప్పటికి కూడా గౌరవించి, ప్రేమించి, ప్రార్థించి ఫాలో అవుతున్నటువంటి ప్రప్రథమమైన వ్యక్తి ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ అనే వస్తుంది, ప్రభు అయిన యేసు క్రీస్తు అనే వస్తుంది. మెజారిటీ విశ్వాసం ఏది అంటే క్రైస్తవ్యము అనే వస్తుంది. అందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవడో దూషించినంత మాత్రాన ఆయన దేవుడు కాకపోడు, ఎవడో పిచ్చి లాజిక్కులు వెతుక్కొని ప్రశ్నించినంత మాత్రాన బైబిలు సత్యగ్రంథం కాకపోదు. నల్లట్ట పుస్తకం అని, మరి తనను తానే సిలువ మీద రక్షించుకోలేని దేవుడని, అగ్ని వేయడానికి వచ్చాడని, తగాదలు పెట్టడానికి వచ్చాడని చెప్పాడు, యేసుప్రభువే చెప్పాడని, ఇట్లా చాలా రకాల విమర్శలు. మరియకు ఎలా పుట్టాడని, అలా పుట్టాడని, ఇలా పుట్టాడని ఈ దూషకులు, ఈ దుర్మార్గమైన మనసు గలవారు పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శిస్తున్నారు. పాపం వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారని గ్రంథం పవర్ ఏమన్నా తగ్గిందా? ఏమీ తగ్గల.